అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మనకిక మెయిన్గా ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం రాబోతోంది కదా. అమ్మవారి పూజ కోసం చేసుకునే కొన్ని ఏర్పాట్లను షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను చేసుకుంటూ మీకు షేర్ చేస్తున్నవి కాబట్టి దీంట్లో మీరు ఏవైతే చేయగలరో, ఏవైతే తెచ్చుకోగలరో అవి మాత్రమే తెచ్చుకొని వాటితో చేసుకోండి. నేనైతే ఎంతలా చేసుకున్నాను, ఎలా పెట్టుకున్నాను, అలాగే వీటిల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా చేసుకోవాల్సినవి ఏంటి, మర్చిపోకుండా చేయవలసిన పనులేంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బ్లౌజ్ పీసులు చూపిస్తున్నాను కదా, ఇవి నేను మీషోలో కొన్నాను. అయితే ఈసారి నేను ఎంతో ప్రత్యేకంగా నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్టుగా అష్టలక్ష్మిని పెట్టుకోబోతున్నాను. కనుక అమ్మవారికి శారీ డ్రాప్ లాగా చేయాలి కదా, అష్టలక్ష్మికి చేయాలి కదా నేను. సో నాకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను వచ్చేసి ఈ చిన్న అమ్మవార్లకి కట్టడానికి అంటే 8 అష్టలక్ష్ముల్లో ఒక అమ్మవారు పెద్ద అమ్మవారు, మిగతా అమ్మవార్లు చిన్న అమ్మవార్లను పెట్టుకుంటున్నాను. కనుక బ్లౌజ్ పీస్తో శారీ డ్రాప్ చేసేలాగా నేను ఇక్కడ అన్ని కలర్స్ కూడా ఏరి పెట్టుకున్నాను. ఈ కొత్త బ్లౌజ్ పీసుల్లో ఏ అమ్మవారికి ఏ కలర్ కడితే బాగుంటుందని చెప్పి అన్నీ ఇలా తీసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఒకవేళ బ్లౌజ్ పీసులు ఉంటాయి కనుక ఎవరికైనా ముత్తైదులకి మంచి బ్లౌజ్ పీసులు పెట్టాలన్నా, ఏదైనా అమ్మవారికి డెకరేట్ చేసుకోవాలన్నా ఒకసారి తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే అమ్మవారి ఫేస్లు అయితే ఇది నేను 200కే కొన్నాను. ఇంత డెకరేట్ చేసిన ఫేసు ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను దీని గురించి. కంటి దగ్గర కూడా ఈ విధంగా స్టోన్స్తోనే పెట్టిన ఐస్ కూడా అటాచ్ చేసి ఉన్నాయి ఆ అమ్మవారి విగ్రహానికి. నేను అవి తీసేసాను, ఎందుకంటే నేను ఇక్కడ ఐస్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఇలా సెల్ఫ్ ఫేస్ పెట్టేస్తాడంటే కొంచెం ఫేస్ అనేది లైటింగ్కి అంతగా క్యాచ్ చేయదు. సో అమ్మవారి కళ్ళు కూడా నేను దిద్దుదాం అన్నట్టుగా అవి తీసేసాను అనమాట. ఆ స్టోన్ దిద్దేసి ఆల్రెడీ అక్కడ ఆ కళ్ళన్నీ డ్రా చేసి ఉంటాయి కాబట్టి దాని మీద నేను ఐలైనర్తో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఆల్రెడీ అమ్మవారి ఫేస్లు ఉన్నవాళ్ళైతే కనుక డెకరేట్ చేసిన ఫేస్లు ఉంటే అవే పెట్టేసుకోవచ్చు. ఇది నేను కొత్తగా కొన్న ఫేస్ కాబట్టి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నా. ఇక్కడ నేను చూపించే పనులన్నీ ఆల్మోస్ట్ మీరందరూ కూడా చేసుకోతగ్గవే. కాకపోతే మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ఏర్పాటు చేసుకోండి. కొన్ని తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన పనులు అయితే ఉంటాయి వరలక్ష్మి వ్రతానికి, అవి కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి అవి మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి. అమ్మవారిని అయితే ఈ విధంగా అందంగా నేను ఆ కళ్ళ వరకు దిద్దేశాను. ఆ తర్వాత కర్ర ఎలా కట్టాలి చెంబుకు అనేది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న చెంబు తీసుకోండి, లేదా మీరు ఒక బౌల్కి కట్టుకోండి. ఎలా కట్టుకున్నా వెనకాల వైపు కర్రను గట్టిగా కట్టుకొని రెండు వైపుల నుంచి కూడా కొంచెం ఎక్కువగా రోప్ తీసుకొని పొడుగ్గా దాని ప్రకారం చుట్టేయండి. మనకి గాజులు వేసిన, అమ్మవారి చేతులు కట్టిన, లేదా శారీ డ్రాప్ చేసినప్పుడు బరువుగా ఉండే పవిట వేసిన, స్టెప్స్ పెట్టి పవిట వేస్తాం కదా, అవన్నీ ఏది వేసినా వంగిపోకుండా బాగుంటుందన్నమాట. కొంచెము ఈ కర్ర అనేది ఇలా చెంబుకు కట్టేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న అమ్మవారిని రెడీ చేయడం చూపిస్తున్నాను సింగిల్ బ్లౌజ్ పీస్తో. నేను వచ్చేసి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కలర్ వేరియేషన్, అంటే ఒక్కొక్కలాగా కనబడాలి కదా, అమ్మవార్లు అందరూ ఒకేలా కాకుండా, అందుకని చెప్పి డిఫరెంట్ కలర్స్ అనేవి తీసుకొని బ్లౌజ్ పీస్లు అమ్మవారికి శారీ లాగా కడుతున్నాను. ఇక్కడ హైట్ ప్రకారం చూసుకొని ఇలా కట్టండి. అందులో ఒక చిన్న ఐడియా షేర్ చేస్తున్నాను. మనం అమ్మవారిని రెడీ చేసినప్పుడు వడ్డానాలని, నగలని అన్నీ పెడుతుంటాం కదా. ఒకవేళ మీ దగ్గర అవేమీ లేకపోతే ఇలా లేస్ తీసుకోండి. మీరు ఏ కలర్ అయితే శారీ డ్రాప్ చేస్తున్నారో దాని ఆపోజిట్ కలరు, దాని మీద కనబడేట్టుగా బ్రైట్ కలర్ ఒక లేస్ అయితే తెచ్చుకొని కట్టుకుంటే మీకు అది ఒక థ్రెడ్ లాగాను పనికొస్తుంది, కట్టడానికి వడ్డానంలాగా కూడా పనికొస్తుంది అనమాట. వడ్డానం పెట్టకపోయినా కొంత లేస్లు అనేవి 1-2 కంటే కట్టేస్తే కనుక ఆ వడ్డానంలాగా కనబడేస్తుంది అమ్మవారికి. ఇక నేను మరొక అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క అమ్మవారిని 8 అమ్మవారిని నేను తయారు చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తుంది పెద్ద అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారి ఫేస్ అనమాట. ఈ ఫేస్ వచ్చేసి పూర్తిగా నేను ఎలా డెకరేట్ చేశాను ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే మార్నింగ్ షేర్ చేశాను. చున్నీతోనే, బెనారస్ చున్నీతోనే అమ్మవారికి శారీ లాగా నిండుగా ఎలా డ్రాప్ చేసుకోవచ్చు అనేది కూడా మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆర్నమెంట్స్ అన్ని పెట్టేసి కూడా అమ్మవారి ఫేస్ని అయితే ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఈ అమ్మవారు అందరికన్నా పెద్ద అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఇక ఆ తర్వాత 8 అమ్మవార్లలో ఈ అమ్మవారు ఒకళ్ళు. ఈ ఫేస్ని కూడా నేను మార్నింగ్ చూపించాను, ఎందుకంటే ఎవరి దగ్గర ఇలాంటి ఫేసులు ఉంటే అందంగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా అనేది, ఆ పసుపు పచ్చని ఫేస్తో అమ్మవారికి కనబడేలా నిండుగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం మార్నింగ్ వీడియో పెట్టాను అనమాట. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో నాకైతే నేను తయారు చేసుకున్న 8 అమ్మవాళ్ళని చూపిస్తాను చూడండి. 8 రకాలుగా ఉండేలాగా నేను ప్లాన్ చేసుకొని అమ్మవారి ఫేసులు అయితే రెడీ చేసుకున్నాను. మీరు కూడా చూసి చెప్పండి అమ్మవారి ఫేసులు 8 కూడా ఎలా ఉన్నారు అనేది. అష్టలక్ష్మిని పెట్టుకొని ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోబోతున్నాను. మీరు ఇలాంటి వీడియోస్ని సపోర్ట్ చేస్తే కనుక నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్క అమ్మవారిని పెట్టడానికే చాలా కష్టపడుతూ ఉంటాం, అలాంటిది నేను 8 అమ్మవార్లను పెట్టుకొని చేసుకుంటున్నానండి. ఇది నా చాలా డ్రీమ్ అనమాట. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి అష్టలక్ష్మిని పెట్టుకొని చేసుకోవాలని చెప్పి ఈ సంవత్సరానికి ఇప్పటికి కుదిరింది. సో ఈసారి ఎంతో సంబరంగా, చాలా ఆనందంగా అష్టలక్ష్మి వ్రతాన్ని అయితే నేను చేసుకోబోతున్నాను, వరలక్ష్మి వ్రతాన్ని. ఇదిగోండి 8 అమ్మవాళ్ళు 8 రకాలుగా ఉండేలాగా ఈ విధంగా ఫేస్లు అయితే సెట్ చేసి పెట్టుకున్నాను.
ఒక అమ్మవారు అయితే బయట మీషోలో కొన్న అమ్మవారు, మిగతా అమ్మవార్లు ఫేసులు కొన్నా నేను వాటిని డెకరేట్ చేయటం, నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్తో వాటిని అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఫేస్లు అన్నింటినీ కూడా. ఇక ఆ తర్వాత కొబ్బరికాయలో కూడా తాంబూలలో పెట్టిస్తారని అడిగారు. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇదైతే నేను అష్టలక్ష్మిలు పెట్టుకోవడం కోసం, ఆ కలశలంగా కొబ్బరికాయలు పెట్టుకోవడం కోసం తెచ్చుకున్నాను, కానీ బేస్ కోసం తెచ్చుకున్నాను. కానీ పూర్ణ ఫలంగా చెప్తుంటారు కొబ్బరికాయని, అందుకని కొంతమంది ఇటువైపు మా వైజాగ్ విజయనగరం ఇటువైపు అయితే నేను చూసింది ఏంటంటే, ఇదివరకు నాకు అసలు తెలియదు కొబ్బరికాయని తాంబూలంలో పెట్టిస్తారని. ఇక్కడ మాకు తెలిసిన ఆవిడ ఇచ్చేవారనమాట. తాంబూలంలో పాటు జాకెట్ ముక్క, మీరు పండు, ఆకు వక్క, తాంబూలం ఇవన్నీ పెడతారు కదా. పెట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలు కూడా ఒకళ్ళకి ఇస్తుంటారనమాట. ఎందుకంటే పూర్ణ ఫలితం వ్రతం చేసినందుకు రావడం కోసం ముత్తేదులకు అలా ఇస్తే అది పూర్ణ ఫలం అంటారు కదా, అలా ఇస్తే మంచిదని కొబ్బరికాయని కూడా పెట్టించే పద్ధతి ఉంటుంది. మీరు కావాలంటే కొబ్బరికాయని కూడా పెట్టి ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక అలాగే నేను బ్యాక్గ్రౌండ్ అయితే మీషోలో తీసుకున్నది, అది కూడా నేను షేర్ చేశానండి. చాలా తక్కువకే తీసుకున్నాను. మధ్యలో వినాయకుడు వచ్చి అటు ఇటు ఆవులు అయితే వచ్చాయి. చక్కగా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తాను ఈసారి. అమ్మవారిది ఎలా పెట్టాలి అని చెప్పి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మామిడి తోరణాలది ఒకటి రెడీమేడ్గా కొన్నది ఉంది. అలాగే నేను ఈసారి పెట్టింది అష్టలక్ష్మిని కాబట్టి దానికి తగ్గట్టుగానే నాకు ఇంట్లో ఈ ఐటమ్స్ అన్నీ తీసుకుని ఉంటే దాచిపెట్టినవన్నీ ఈ తోరణం ఒకటి కనబడింది. దీంట్లో చక్కగా అష్టలక్ష్ములు, స్వామివారు, కలశము, అలాగే లక్ష్మీ కుబేర స్వామి అందరూ ఉన్నారు. భలే అనుకోకుండా లక్కీగా ఇలా దొరికిందే, ఎప్పుడు కొన్నానో మరి దొరికిందే అని అనుకున్నాను. అందుకని ఇక్కడ అష్టలక్ష్ములకి నేను పైన పెట్టుకున్నాను కాబట్టి ఇలా తోరణం కూడా అష్టలక్ష్మిలతో పెట్టాను. ఇంతకు తయారు చేసుకున్నాను నేను ఫేస్లో వచ్చేసి. ఇప్పుడు అమ్మవాళ్ళకి పెట్టేస్తున్నాను. చూసారు కదా, పైన వచ్చేసి మెయిన్ అమ్మవారు, కింద వచ్చేసి 7 అమ్మవార్లు అనమాట. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కలర్ శారీ అయితే డ్రాప్ చేసేసి బ్లౌజ్ పీసులతో చిన్న చిన్న అమ్మవాళ్ళని పెట్టుకొని ఇంతకు నేను తయారు చేసుకున్న ఫేస్లని ఇలా పెట్టేయాలి. అయితే మీరు ఒక్క అమ్మవారిని పెట్టుకున్నా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే శారీ అన్నాక కట్టడం కానీ ఏదైనా ఆర్నమెంట్స్ వేయడం కానీ అవన్నీ కొంచెం టైం టేకింగ్ పనులే. అవన్నీ కూడా ఇవన్నీ ముందుగా చేసుకుంటేనే వరలక్ష్మి వ్రతం రోజు చాలా చక్కగా ఎక్కువ టైం కేటాయించి అమ్మవారి దగ్గర కాసేపు పూజ దగ్గర మనం ఎక్కువ సమయాన్ని కేటాయించి పూజని చేసుకోగలము. నేనైతే అమ్మవారి హ్యాండ్స్కి కొత్త బ్యాంగిల్స్ కూడా వేస్తున్నాను. హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టాను కాబట్టి అమ్మవారికి పెట్టాను. ఒకవేళ మీరు అమ్మవారి ఫేస్ దగ్గరే కలశం పెట్టి పూజ చేసేసుకుంటాం అనుకుంటే జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని ఆ ఫేస్ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మనం ఒకళ్ళు అడిగారు, మేము కలశంలోనే ఇలా పెట్టుకుంటాము, ఫేస్ తగిలించుకుంటాము, మళ్ళీ సపరేట్గా కలశం పెట్టాలా అని. ఇంకా అలా అవసరం లేదండి. మీకు ఆ ఫేస్ పెట్టిన చోటే కలశం అయితే కనుక, కలశం పెట్టేటట్టయితే కనుక అక్కడే మీరు అమ్మవారి దగ్గరే పూజ చేసుకోవచ్చు. ముందు వైపు ఏదైనా విగ్రహం పటం ఉంటే పెట్టుకోండి, లేదంటే కనుక ఇలా డైరెక్ట్గా అక్కడే పూజ చేసుకోవచ్చు. లేదంటే ఇలా అలంకరణకి అమ్మవారిని పెట్టేసుకొని కింద వచ్చేసి మళ్ళీ కలశాన్ని సపరేట్గా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక నేను కొబ్బరికాయలు తెచ్చాను కదా, ఆ కొబ్బరికాయలు అన్నింటినీ కూడా ఈ అమ్మవారి ఫేస్కి బేస్గా ఉపయోగించుకొని ఈ విధంగా అమ్మవారి ఫేస్లు అన్నింటినీ కూడా ఈ విధంగా కట్టేస్తున్నాను. మీరు చూసిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా అష్టలక్ష్ములు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలంకరణకి ఉపయోగించే నగలే అనమాట ఇవన్నీ. ఇవి నేను వేసుకొనివే. ఇక అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టించున్నాను కాబట్టి అవన్నీ తీసి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చాను అనమాట. అలాగే దండల్లాగా మీకు తెలిసిందే పూలు అనేవి ఎక్కువ కొనలేం కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసాను. బట్ అమ్మవారికి కలువ పూలు తెచ్చుకున్నాను అనమాట. అందుకని చెప్పి జస్ట్ ఇవి అలంకరణకి మాత్రమే వాడాను. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. డిఫరెంట్ కలర్స్ తెచ్చుకున్నాను. అవన్నీ అమ్మవాళ్ళకి వేసానండి. ఇది అలంకరణకి మాత్రమే, మనం విడిగా పూజకైతే పనికిరావు కదా. ఇలా వేసేసి అమ్మవాళ్ళనైతే ఫైనల్గా ఒకసారి చూపిస్తున్నా చూడండి. అష్టలక్ష్ముల్ని ఇలా సెట్ చేస్తానన్నమాట. ఈసారి నా వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగింది. అష్టలక్ష్ములతో నా వరలక్ష్మి వ్రతము ఇలా పెట్టేశాను. మరి ఈ అమ్మవార్లు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు అష్టలక్ష్మిని ఇలానే పెట్టుకోవాలని కాదు, ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చిన్న పటం ఉన్నా సరే అష్టలక్ష్మి అమ్మవారిది పెట్టుకోండి. అలాగే వచ్చేసి ద్వారం దగ్గర తప్పనిసరిగా అమ్మవారి పాదాలను వేసి ముగ్గు అనేది వేసుకోండి. ఇది గురువారం సాయంత్రమే వేసేసుకోవచ్చు. గడపని అలంకరణ చేసేసి మీరు ఈ ముగ్గు అనేవి ముందు రోజే పెట్టుకోవచ్చు. శుక్రవారం ఉదయం లేచి ద్వార పూజ తప్పనిసరిగా చేసుకోండి. ఇలాంటి శుక్రవారాలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతిరోజు ముగ్గు పెట్టి వదిలేసిన ఇటువంటి రోజుల్లో మాత్రం దీపం వెలిగించి ద్వార పూజన చేసుకుంటూ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక అలాగే శనగలు, ఈ శనగలు తాంబూలంలో పెట్టి తప్పనిసరిగా ఇస్తాము. ఇవి రాత్రిపూటే నానేసుకోవాలి. ఇవి రైట్ అంతా నానిన తర్వాత మరుసటి రోజు శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలన్నమాట. ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఎవరైనా అనుకోకుండా ఏదైనా పొరపాటున మర్చిపోతే కనుక ఉదయం నానేసుకునే వాళ్ళైతే ఇనప అట్లకాడ ఉంటే కనుక దాంట్లో పెడితే తొందరగా నానతయ్యట ఇవి. అంటే ఇది జస్ట్ టిప్ లాగా చెప్తున్నాను. రాత్రిపూటే నానేసుకోండి. ఎవరైనా మర్చిపోతే పొరపాటున ఇనపట్ల కాడ ఉంటే దాంట్లో పెడితే మనకి చాలా తొందరగా నానిపోతాయట. అలాగే గ్యాస్ దగ్గర
కూడా తప్పనిసరిగా ఈ విధంగా పెట్టుకోండి. నేను నైట్ పూట ఇవంతా క్లీన్ చేసి గ్యాస్ దగ్గర కూడా ముగ్గు పెట్టుకున్నాను. తిన్నవి కానీ ఎంగిలివి కానీ అసలు ఏమీ ఉండకూడదు. ఈ పనులని మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినవే. గ్యాస్ దగ్గర నీట్గా ఉంచుకోవడం, ఒక పాలు ఏదైనా మనం తోడు పెడుతూ ఉంటాం కదా, అలాంటివి తప్పితే తిన్న పదార్థాలు ముందు రోజువి ఏవి కూడా ఉండకూడదు. ఆ ముందు రోజు మిగిలినవి కూడా వ్రతం చేసుకున్న రోజు తినకూడదు. శనగలు నానేసుకోవటం, ఇల్లు క్లీన్గా ఉంచుకోవటం, అలాగే ఇలా కావాల్సిన పూలు అవన్నీ తెచ్చుకోవడం, ఇవన్నీ మీరు కూడా చేసుకునేవే. అష్టలక్ష్మిలు మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక అమ్మవారిని పెట్టుకుంటారు లేదా కలశం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇక ఈ పనులన్నీ మాత్రం మీరు తప్పనిసరిగా చేసుకునేవే. అరిటాకుల్లో భోజనం చేయండి. సహజంగా అరిటాకు భోజనం అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. అది రోజు కుదరని వాళ్ళైనా కనీసం ఇలా వ్రతం రోజైనా అరిటాకు భోజనం తప్పనిసరిగా చేయండి. అమ్మవారికి నైవేద్యం అరిటాకులో పెట్టండి. మామిడి తోరణాలు కట్టుకోవడం కోసం మామిడాకులు దొరికితే కనుక తెచ్చుకోండి. మాకైతే ఇవి కూడా అమ్ముతారు కాబట్టి, మాకంతా అక్కైపాలెం వైజాగ్లో మొత్తం అమ్ముతారు కాబట్టి నేను ఎక్కువ తెచ్చుకున్నాను. ఎందుకంటే కలశం దగ్గర అటు పక్కన ఇటు పక్కన దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, నిత్య పూజ దగ్గర పెట్టుకోవడానికి, తోరణంలాగా తలుపులకు పెట్టడానికి, ఇలా అన్నిటి కోసం కూడా నేను మామిడాకులు అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఇక అలాగే పూలు సంగతి కూడా తెలిసిందే. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా చాలా చాలా రేట్ అయితే ఎక్కువగా ఉంటాయి. నేనైతే ఇన్ని తెచ్చుకోగలిగాను కాబట్టి ఈ మాత్రం తెచ్చుకున్నాను. ఒకవేళ మీరు ఎన్ని తెచ్చుకోగలిగితే అన్ని పూలే పెట్టండి. ఎక్కువ అలంకరణ చేసేస్తేనే ఫలితం ఉంటుందని అస్సలు అనుకోవద్దు. మీరు భక్తి శ్రద్ధలతో ఎన్ని సమర్పించగలరో అన్నీ తెచ్చుకోండి. నేనైతే కొన్ని ఒక 2-3 ప్యాకెట్స్ దీంట్లో ముందే తెచ్చుకున్నాను. అలాగే అమ్మవారికి మరి వెనకాల పెద్ద అమ్మవారికి మాలగా వేయాలి కనుక ఈ విధంగా గన్నేరు పూల మాల అయితే తెచ్చుకున్నాను. అంటే మంచిగా కొంచెం లావుగా పూలమాల కనబడుతుందని చెప్పి నేను కూడా లిల్లీ పూల దండలు కానీ అవన్నీ నేను కొనలేకపోయాను. ఇది కొంచెం తక్కువకి వచ్చింది, మోర 30కి వచ్చిందనమాట. అలా నేను 2 మూరలు అయితే ఈ గన్నేరు పూల మాల అయితే తెచ్చుకున్నాను. అలాగే మరి కలశాన్ని అలంకరించుకోవడం కోసం కూడా నేను మిగతా జాజి పూల మాల ఇవి తెచ్చుకున్నాను. రేట్లు ఎక్కువగా ఉంటాయండి. కొంతమంది ఎక్కువ కొనగలరు, కొంతమంది అసలు కొనలేరు. అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎన్ని కుదిరితే అన్నే తెచ్చుకోండి. లేదా మిగతా అంతా కూడా అక్షింతలు కలుపుంచుకొని ఆ అక్షింతలతో పూజన చేసుకోండి. మన శక్తికి మించి ఎప్పుడూ చేయకూడదు. అప్పు చేసినా కూడా ఇటువంటి ఫలితం అనేది అస్సలు ఉండదన్నమాట. అందుకని మనకున్న దాంట్లో ఎప్పుడు కూడా ఎవరైతే పొదుపుగా వాడుతూ ఉంటారో, అనవసరపు ఖర్చులు చేయరో వాళ్ళ దగ్గరే లక్ష్మి నిలుస్తుందని అంటారు. అందుకని మనకి అమ్మవారు ఇచ్చిన దాంట్లో ఆ తల్లికి ఎంత సమర్పించగలమో అవి మాత్రమే తెచ్చుకోండి. అప్పు చేసైతే ఏమీ తెచ్చుకోవద్దు, ఏవి కూడా ఏర్పాటు చేసుకోకండి. ఇక అలాగే ఈసారి నాకు ఈ చామంతి పూలు చాలా వెరైటీగా కనబడ్డాయి. మంచి వైలెట్ కలర్ అనమాట. యాక్చువల్గా వైలెట్ కలర్లో వేరే వేరే కలర్స్ వస్తుంటాయి. నాకు ఈసారి ఇవి బాగా నచ్చాయి. అందుకని చెప్పి ఇవి నేను 20 రూపీస్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ ఉన్న పూలన్నీ కూడా 20 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. అలా చూసి నేను తెచ్చుకున్నాను. సో ఏదైనా మీకు కదంబం పూలు దొరికితే చాలా అదృష్టం అండి. ఆ కదంబం పూలు కానీ ఇంకేదైనా పూలు కానీ మీరు వెరైటీవి తెచ్చుకోగలిగినా తెచ్చుకొని ఏర్పాటైతే చేసుకోండి. లేదా మందార పూలు కొంచెం తక్కువకే వస్తాయి కాబట్టి మందార పూలు కూడా మాకైతే అమ్మేస్తారు. అలా మందార పూలు తెచ్చుకోగలిగితే అలా అయినా తెచ్చుకోండి. నేనైతే ఈ పూలన్నిటినీ కూడా ఈ విధంగా అరిటాకులో పెట్టుకున్నాను. మీరైతే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఈ ఆగస్టు 8న చేయడానికి కుదరకపోతే కనుక మళ్ళీ మీరు తర్వాత వచ్చే 2 శుక్రవారాలు కూడా ఉన్నాయి మనకి, ఇంకా అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆగస్టు 15న ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఆగస్టు 22న ఇంకొక శుక్రవారం కూడా మిగిలింది. ఒకవేళ మీరు ఈ రేపు 8వ తారీఖు ఏదైనా ఆటంకాలు రీత్యా చేసుకోలేకపోతే మిగతా 15, 22నే చేసుకోవచ్చు. ఇక అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి పంచి పెట్టాలని రూల్ అయితే అస్సలు లేదు. నేను సరదాగా ఎన్నో ఏళ్ల తర్వాత అష్టలక్ష్మిని పెట్టుకొని నేను చేసుకోవాలని ఒక డ్రీమ్ లాగా పెట్టుకొని ఈసారి అన్నీ కుదిరాయి కాబట్టి అమ్మవారు నాకు ఇచ్చిన దాంట్లో సంతోషంగా మరొక నలుగురికి పంచుకోవాలన్న కారణంతో మాత్రమే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను తెచ్చుకున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా వస్తుంది, క్యారేజ్ బాక్స్ లాగా, దీంట్లో ఏదైనా పెట్టుకుంటారు అన్నట్టుగా నేను జస్ట్ ఇవైతే తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి నేను ఒక 25 దాకా తెచ్చుకున్నాను. అంటే మనం ఇంతమందిని తాంబూలానికి పిలుచుకుంటామని ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే తాంబూలాలు కూడా మీరు ఇంట్లో పని చేసే వారికి కూడా ఇవ్వచ్చు. అలాగే పూర్వ సువాసినులు అమ్మవారిని చుట్టానికి వస్తే వారికి కూడా పండో ఫలమో చేతిలో పెట్టి ఇటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చండి. వారిని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎవరైనా మన నైబర్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ కానీ అమ్మవారిని పెట్టుకున్నామనంటే ఆ పూజను చూడటానికి వాళ్ళకి కూడా చాలా ఆనందపడతారు. అటువంటి వాళ్ళు వస్తామన్నా కూడా వద్దని అనకూడదు, వాళ్ళని వేరుగా చూడొద్దు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మీరు ఇటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా తీసుకున్నా లేదా పండు ఫలమైన ఏదైనా చేతిలో పెడితేనే చాలా మంచిదండి. నేనైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చుకోగలిగాను కాబట్టి తెచ్చుకున్నాను. ఇవి ఇవ్వాలని రూల్ అయితే అస్సలేదు. ఒక్క తాంబూలం ఇచ్చైనా ఊరుకోవచ్చు. అలాగే పండ్లు కూడా అంతే. పండ్లు కూడా మనకి ఒక పండు ఇవ్వకూడదు, 2 పండ్లు ఇవ్వాలి అని అంటారు. ఇవి కూడా రేటుగా ఉండి కొనలేని వాళ్ళు ఒక్కొక్క పండు పెట్టి ఒక్కొక్క ఖర్జూరం కానీ అలా ఏదైనా పెట్టి మేనేజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఎక్కువ కొనలేని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ నేనైతే అన్ని రకాల 2 పళ్ళు ఇద్దామని
తెచ్చుకుందామని తెచ్చుకున్నాను, ఇన్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇది కూడా మీ శక్తికి తగ్గట్టు తెచ్చుకోండి. లేదా చిన్న చిన్న జామకాయలు అమ్ముతూ ఉంటారు. నేనైతే ఇంట్లో నైవేద్యానికి, అలాగే పిల్లలు ఉన్నారు కాబట్టి తింటారు కాబట్టి నేను అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చిపెట్టుకున్నాను. మీరైతే ఏమైతే ఇవ్వగలరో, లేదా ఒక పండు మాత్రమే ఇవ్వగలమంటే ఒక ఖర్జూరం, ఏదైనా మనకి డేట్స్ ఉంటాయి కదా అటువంటిదైనా సరే, ఒక ఖర్జూరం అది, ఒక పండు ఇది, ఇలా కూడా పెట్టి ఇవ్వచ్చు. కంపల్సరీ తాంబూలం అయితే ఎలా ఇవ్వాలి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. దాని ప్రకారం తాంబూలం ఇచ్చుకుంటే మీకు పూర్తి ఫలితం అనేది వ్రత ఫలితం వస్తుంది. నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, లేదా నా ఛానల్లో రీసెంట్గానే వీడియో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నేనైతే ఇంట్లోకి కానీ, అలాగే నిత్య పూజా మందిరం దగ్గర కానీ, అమ్మవారి దగ్గర కానీ కావాల్సిన పళ్ళని తెచ్చుకున్నాను. మరి ఇవన్నీ తెచ్చుకుని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అంటే, నాన్ వెజిటేరియన్స్కి అయితే, మేము వెజిటేరియన్స్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదండి. ఒకసారి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ముందుగా తెచ్చుకొని. అప్పటికప్పుడు అనేవి ఇవన్నీ అవ్వవు కాబట్టి, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఆ పదార్థాలు ఏవి కూడా ఫ్రిడ్జ్లో లేకుండా ఒక 2 days అడ్జస్ట్ అయ్యి మీరు ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకొని ముందుగా తెచ్చి కావాలంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఇది ఎందుకు పాటించాలని అంటే, ఆ తిన్న పదార్థాలు కానీ వండినవి కానీ ఇవేవి వీటికి తగలకూడదు కాబట్టి మీరు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకొని ముందుగా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇక అలాగే తోరాలు కూడా మీకు కొంచెం 9 పోగుల దారాన్ని వేసుకొని మనం కొంచెం టైం టేకింగ్ ఇది కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు మీది ముందు రోజే దారాలకైతే పసుపు అయితే రాసి పెట్టుకోవచ్చు. లేదా తోరాలు కూడా ఆకుతో పూలతో కట్టి పెట్టుకొని అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి, ఏం పర్లేదు. ఎంతమంది ఇంట్లో ఆడవారు ఉన్నారు, ఒకవేళ మీరు ఒక్కళ్ళే ఉండి అంటే మీరు మాత్రమే వ్రతం చేసుకున్నట్టయితే కనుక అమ్మవారికి ఒకటి, మీకోటి, బయట ఎవరికైనా ఒక ముత్తైదుకి ఇవ్వాలి కాబట్టి మూడైనా కట్టి పెట్టేసుకొని పూలతో పాటు ఆ తోరాలు కూడా ఒక చోట పెట్టుకోవచ్చు. లేదా పసుపు మాత్రమే దారాలకి రాసేసి మరుసటి రోజు పొద్దున వ్రతానికి ముందుగా మీరు తోర మీద తయారు చేసుకోవచ్చు. ఇక అలాగే మీరు ఏదైనా పొంగల్ కానీ పాయసం కానీ చేసేటట్టయితే ఇలాంటి గిన్నెలు ఏదైనా ఉంటే కనుక గంధం బొట్లు పెట్టి ఈ విధంగా పెట్టించుకోవచ్చు. కొంతమంది స్టీల్ దాంట్లోనే వండుతూ ఉంటారు పాయసాలు, అందరి ఇంట్లో ఇత్తడి పాత్రలు ఏవి కూడా నైవేద్యం తయారు చేయడానికి ఉండవు. అటువంటి వాళ్ళు ఆ గిన్నెలైనా సరే ఒకసారి గంధము బొట్టు, పసుపు లేదా బొట్టు పెట్టి సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక మనకి పూజ దగ్గర ఈ కుందులు వాడచ్చు, లేదా మన దగ్గర ఈ ప్రమిదలు ఉన్నాయి, ఈ దీపపు కుందులు ఒక ఐడియా ఉంటుంది కదా ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి. దాని ప్రకారం ఏవి వాడతారో చూసుకొని అవి పంచపాత్ర, ఉద్ధరణ, కలశానికి చెంబు, కలశం ఆనవాయితీ ఉన్నవారైతే కలశానికి చెంబు, ఈ దీపపు కుందులు, వాటి అడుగున వేసే ప్లేట్లు కానీ, నైవేద్యానికి ఉపయోగించే గిన్నెలు కానీ, పంచపాత్ర, ఉద్ధరణ, ఆచమనానికి సపరేట్గా ఒక గ్లాసు, ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేస్లో పెట్టేసుకుంటేనే మనం ఏవి కూడా పూజ దగ్గర కూర్చున్నప్పుడు మర్చిపోకుండా ఉంటామండి. అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా గంధం బొట్లు పెట్టుకొని అలంకరణ చేసి పెట్టుకోండి. కామాక్షి దీపం ఉంటే మాత్రం వెలిగించుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అమ్మవారి స్వరూపంగా భావిస్తాం ఈ కామాక్షి దీపాన్ని. మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి రూపంగా ఈ కామాక్షి అమ్మను కూడా అలంకరణ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏర్పాట్లు మీరందరూ కూడా తగ్గవేనండి. అందుకని ఈ వీడియోని ఒక ఐడియా కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇంకా 3 daysలో మనకు వచ్చేసి వరలక్ష్మి వ్రతము. మరి ఇటువంటి ఏర్పాట్లు మీరందరూ ముందుగా చేసుకొని ఎటువంటి హడావిడి లేకుండా కాస్త సమయాన్ని కేటాయిస్తూ అమ్మవారి దగ్గర ఎక్కువసేపు పూజని ప్రశాంతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోరికలు, మీ సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఈ దీపపు కుందులు ఒకవేళ ఎక్కువ లేవు అని అనుకుంటే కనుక మట్టి ప్రమిదలైన దీపాలు వెలిగించుకోండి. మీరు ఇన్నే దీపాలు వెలిగించాలని ఏం లేదు, మీకు పూజ చేసుకునే ప్లేస్ని బట్టి ఎంతైతే మీకు వెసులుబాటు ఉంటుందో చూసుకొని దాని ప్రకారం దీపాలు అయితే వెలిగించుకోండి. ఇంత నేను చెప్పాను కదండి, పూలు ఎక్కువ తెచ్చుకోలేకపోయినా అలాగే మన పూజకి కావాల్సిన వస్తువుల్లో మొదటిది అక్షింతలు కూడా పసుపు కలుపుకొని, కొంచెం నీటిని అయితే ఎప్పుడూ వాడకూడదు. అశుభ కార్యాలకే బియ్యంలో నీటిని కలిపి వాడుతూ ఉంటారు కాబట్టి శుభకార్యాలకి మనం పసుపుతో అక్షింతలు కలిపినప్పుడు కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి బియ్యంలో కొంచెం పసుపును వేసి నిండుగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. పసుపు అక్షింతలు లేదా ఎరుపు అక్షింతలు ఈ రెండు కూడా కలిపి పెట్టుకొని ఒక బౌల్లో కానీ ఒక చిన్న బాక్స్లో కానీ పెట్టుకుంటే పూజకి వాడుకోవచ్చు. మరి ఇదండి వరలక్ష్మి వ్రతానికి మనం అందరం కూడా ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు. ఇంకా మీకు ఏదైనా ఐడియా వస్తే నాకు కూడా షేర్ చేయండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. నా అష్టలక్ష్ములు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మరి అంతవరకు సెలవు, నమస్కారం.